తెలంగాణలో సాగునీటి అంశంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు అవసరమైన నీటిని అందించడంపై దృష్టి పెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. దేవాదుల, మేడిగడ్డ, తమ్మిడిహట్టి, సీతారామ ప్రాజెక్టుల అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. మేడిగడ్డ వద్ద నీటిని ఎత్తిపోసి చర్యలు చేపట్టకుండా తమ్మిడిహట్టి ప్రాజెక్టు గురించి మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై స్పష్టత రాలేదన్నారు. అలాగే రామప్ప గేట్లు మూసివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నీటి రాజకీయాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక తెలంగాణలో సాగునీటి అంశంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఇవాళ హరీష్ రావు గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి ఎంతవరకు నీటి లభ్యత ఉంది, అంతవరకు విడుదల చేయొచ్చు, ఎందుకు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చారు. ఓవరాల్గా చూస్తే కనుక అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, అధికార కాంగ్రెస్ మధ్య ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించి, నీటి లభ్యతకు సంబంధించి కొద్దిగా వ్యవహారం ముదురుతోందనిపిస్తోంది. ఏం చెప్తారు? సార్, ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో చూస్తే రమణ, నీటి ప్రాజెక్టుల చుట్టే రాష్ట్ర రాజకీయాలు గత 2 నెలల నుంచి కూడా తిరుగుతున్నాయి. దానికి కారణం ఏంటో అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎల్నినో కారణంగా కరువు పరిస్థితులు దాపురిస్తూ వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా. సో ఉన్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు లేవు. అదేవిధంగా ఉన్నటువంటి నీళ్ళని ఎత్తిపోసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్కను, నీటి బొట్టును ఎత్తిపోస్తే ఇవాళ అంతో కొంత రైతులకు నీళ్ళు ఇవ్వచ్చని బీఆర్ఎస్ పార్టీ సూచన చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వస్తుందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికైనా సరే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి నీళ్ళని ఎత్తిపోయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అదొక అంశం. సో ఇక దేవాదులకి మేడిగడ్డకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటున్నారు. ఎందుకంటే యాక్చువల్గా మేడిగడ్డ దగ్గర నీళ్ళని ఎత్తిపోయమంటే ఎన్డీఎస్ఏ సాకు చూయించి నీళ్ళని ఎత్తిపోయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. మరి ఇక్కడ దేవాదుల ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉండగా అక్కడెందుకు మోటార్ లాంచ్ చేయడం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ వస్తున్నారు. దేవాదుల దగ్గర దాదాపుగా 10 మోటార్లు ఉంటే 10 మోటార్లు ఎత్తిపోసుకోవడం వల్ల వరంగల్ జిల్లాలో దాదాపుగా 3,17,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని, వరంగల్ జిల్లా మొత్తం తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని. సో అవకాశం ఉన్నప్పటికీ కూడా కనీసం ఎందుకు మరి దేవాదుల దగ్గర నీళ్ళని ఎత్తిపోయడం లేదని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా సరే దేవాదుల దగ్గర మోటార్ లాంచ్ చేస్తే ఇవాళ వరంగల్ ప్రాంత రైతులందరూ కూడా ఇప్పటికే నార్లు పోసుకొని ఉన్నారు, నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా దేవాదుల దగ్గర మోటార్ లాంచ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. యాక్చువల్గా మనకి పోయిన నెల 13వ తారీఖు, అంటే మనకి ఈరోజు 21వ తారీఖు, 13వ తారీఖు రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా దేవాదుల ప్రాజెక్టును సందర్శించి ఖచ్చితంగా మోటార్ లాంచ్ చేస్తాం, రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మంత్రి అక్కడ ఉన్నంతసేపు మోటార్ లాంచ్ చేశారు, మంత్రి వెళ్ళిపోగానే మోటార్లు బంద్ చేశారు. ఎందుకు మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో అనేది కూడా హరీష్ రావు ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికే రామప్ప దగ్గర ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా నార్లు పోసుకుని ఇబ్బందులు పడుతుంటే, రామప్ప ములుగు జిల్లా పరిధిలో ఉంటుంది. మంత్రి సీతక్క కనీసం రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పట్టవా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. కాబట్టి రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కరువు ఎల్నినో వల్ల రాలేదని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. కంప్లీట్గా ఒకవైపు గతంలో చూస్తే యూరియా కొరత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడేమో ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల కూడా ఇవాళ రాష్ట్రంలో చాలా వరకు కూడా కరువు పరిస్థితులు దాపురిస్తూ వస్తున్నాయని చెప్పేసి కూడా హరీష్ రావు ఉన్నారు. ఇప్పటికైనా సరే భేషజాలకు పోకుండా ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టును కూడా వాడుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. అన్న ఓకే, థ్యాంక్ యూ సైదులు.